అందరికీ నమస్కారం. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ నుంచి బోర్డ్ ఎగ్జామ్లో యావరేజ్, బిలో యావరేజ్ అండ్ ఆల్సో టాప్స్ వీళ్ళందరికీ కూడా బాగా ఎక్కువ యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్. సెక్షన్ 3లో మనకి 6 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ లాంగ్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి చాలా డీటెయిల్గా ఇప్పుడు వచ్చే దాదాపు ఒక 3 వీడియోస్ లేదా 4 వీడియోస్ ఉండొచ్చు. కన్ఫామ్గా ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా పాస్ కాగలుగుతారు, అలాగే మంచి గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది మనకి మన వీడియోలను చూసి చాలామంది ఆదరిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు తెలిసిన 10th క్లాస్ చదివే ఏ స్టూడెంట్ ఉన్నా, మీకు తెలిసిన ఏ వ్యక్తి ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే, కనీసం ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి మనం చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది. పూర్తి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. లాంగ్ ఆన్సర్ టైంలో రెగ్యులర్గా మనకి 6 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చే క్వశ్చన్ ఏమైందంటే 6 మార్క్స్ క్వశ్చన్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్లో prove that 2 under root 3 plus under root 5 is an irrational. అంటే prove that irrational అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా కాకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 is a perfect square, square root of 4 equal to 2 is rational. The numbers which cannot be expressed in the form of p by q, where p and q are integers. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతే p/2 ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేని వాటిని మనం ఇర్రేషనల్గా డెఫినేషన్ ప్రకారం. మరి ఇక్కడ ప్రూవ్ దట్ 2 under root 3 plus under root 5 is an irrational. మరి ఎలా తీసుకున్నాం చూడండి. 2 under root 3 plus under root ఇది ఏ ఫామ్లో ఉందంటే a/b ఫామ్లో ఉంది. a/b స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get 2 under root 3 plus under root 5 whole square equal to a/b whole square. To the squaring on both sides. 2 under root 3 plus under root 5 whole square. Yeah. Generally, in the 2 terms plus unity, it is in the form of comparing the identity. A identity to compare H identity. A plus B whole square. But A plus B whole square to compare చేస్తే ఏమవుతుందనేది ఒకసారి చూస్తే జనరల్గా A plus B whole square కి ఫార్ములా ఏంటంటే A plus B whole square equal to A square plus B square plus 2AB. A square plus B square plus 2AB. A square plus 2AB plus B square కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏముంది చూసి అబ్జర్వ్ చేస్తే 2 under root 3 plus under root 5 whole square equal to ఇప్పుడు A ప్లేస్ లో ఏముందంటే నెంబర్ మనకి A equal to 2 under root 3 and B equal to under root 5. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం A ప్లస్ B హోల్ స్క్వేర్లో కనుక మనం ఎక్స్పాండ్ చేయడం వచ్చిందంటే ప్రూవ్ దట్ ఇర్రేషనల్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం కంపల్సరీగా 6 మార్క్స్ అనేది సంపాదించవచ్చు. మరి చూడండి, ఏ వాల్యూ అయితే 2 under root 3 హోల్ స్క్వేర్, B వాల్యూ వచ్చేసి under root 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 into 2 under root 3 into under root 2 under root 3 whole square
2 under root 3 whole square. So 2 under root 3 into 2 under root 3. 2 under root 3 whole square, 2 under root 3, 2 under root 3 is multiplied by 2 times itself. The a square into a into a, b square, b into b, x square, x into x. Similarly, 2 under root 3 whole square equal to 2 under root 3 into 2 under root 3. So this is 2 2 is 4 into 3 3 is square root of 9. So 4 into square root of 9 is 3, 4 3 is 12. So the number is 12 and single digit along square root cancel అయిపోతుంది 5 తీసుకున్నాము 2 2 is 4, 3 5 is 15, root 15. So 12 plus 5, 17 plus 4 into under root 15. 2 under root 3 plus 5 whole square ని మనం గనక కన్వర్ట్ చేసుకుంటే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే 17 plus 4 into under root 15 equal to a by b whole square. a by b whole square దీని ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సంబంధించిన ఫార్ములా a by b whole power m equal to a power m by divided by b power m. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే a square divided by b square. చూడండి ప్లస్ 17 ని చేంజ్ చేయండి 4 into under root 15 equal to a square by b square. ఈ ప్లస్ ఉన్నది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 17 కి డినామినేటర్ ఏంటి నెంబర్ మరి నెంబర్ ఏం లేకపోతే 1 తీసుకుంటే 4 into under root 15 equal to 1 b square LCM b square 1 into a square minus 17 b square. But 4 అనేది the multiplication the taken the side division. So under root 15 equal to a square minus 17 b square divided by 4 multiplied change చేసుకుంటాం మనకి 4 b square. చూడండి మనకి ప్రాబ్లమ్ ని ఇట్లా సాల్వ్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్. a plus b whole square లేకపోతే a minus b whole square ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయడం అనేది రెండింటి గల పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే 6 మార్క్స్ వచ్చినట్లే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లలో ఏదైనా మిస్ కాకుండా వచ్చిన క్వశ్చన్ ఏదైనా ఉంటే యాన్యువల్ ఎగ్జామ్ లో మరి బోర్డ్ ఎగ్జామ్ కి సంబంధించి ప్రూవ్ దట్ ఇర్రేషనల్ కి సంబంధించిన క్వశ్చన్. ఇంకా మనకి చూస్తే చూడండి అండర్ రూట్ 15 a స్క్వేర్ మైనస్ 17 b స్క్వేర్ బై 4 b స్క్వేర్ స్టేట్మెంట్ ఏంటంటే a కామా b ఆర్ ఇంటిజర్స్. a కామా b ఆర్ ఇంటిజర్స్. a స్క్వేర్ మైనస్ 17 b స్క్వేర్ డివైడెడ్ బై 4 b స్క్వేర్ ఈజ్ రేషనల్. Under root 15 is also rational. ఇక్కడ a comma b are integers తీసుకుంటాము. a square minus 17 b square by 4 b square is rational అవుతుంది. root 15 కూడా rational అవుతుంది. అయితే మరి under root 15 is not a perfect square. Any perfect square number, square root of any perfect square number is always a irrational. Perfect square కాకుండా ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ కనుక మనకి స్క్వేర్ రూట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి 1 4 9 16 25 36 49 64 అలాగే 81 100 121 144 169 196 ఇలా నెంబర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్. అంటే ఒక నెంబర్ ని అదే నెంబర్ తో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇట్ గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మరి రూట్ 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి ఇక్కడ రాస్తాను అంటే రూట్ 15 అంటే ఇక్కడ రేషియో ఇచ్చాను కదా. బట్ this contradicts the fact that under root 15 is an irrational therefore 2 under root 3 plus under root 5 is an irrational.
ఇది ప్రూవ్ దట్ రిలేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్. అయితే ప్రూవ్ దట్ రిలేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్ లో మనకి ఇలా 2 ఇవ్వడం ప్లస్ లేకపోతే మైనస్ ఇవ్వడం అటువంటి చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క స్టెప్ ని ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ నెంబర్ చేసి వాటిని కంప్లీట్ చేస్తాం. Second, prove that under root 2 minus 3 into under root 5 is an irrational number. Base ఉన్నప్పుడు దాన్ని ఎలా కూడా రిలేషన్ గా చేయాలనేది మనం చూస్తాము. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ వచ్చింది ఎలా చూస్తే under root 2 minus 3 into under root 5 equal to a by b. a comma b are integers తీసుకుంటాం. ఇక్కడ మరి సేమ్ మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get under root 2 minus 3 into under root 5 equal to a by b whole square. Under root 2 minus 3 into under root 5 whole square is similar to suitable identity a minus b whole square. A minus b whole square equal to a square plus b square minus 2ab. Under root 2 minus 3 into under root 5 whole square equal to a value under root 2 అలాగే b value వచ్చేసి 3 into under root a square under root 2 whole square plus 3 into under root 5 whole square minus 2 into under root 2 into 3 into under root. So square root cancel ఇక్కడ వచ్చేసి మనకి 2 అనే నెంబర్ ఉంది. 3 square 9 9 5 जा 45 minus 2 3 जा 6 5 2 जा 45 plus 2 47 minus 6 into under root a minus b whole square అనే ఐడెంటిటీ. a minus b whole square equal to a square plus b square minus 2ab under root 2 minus 3 under root 5 whole square equal to under root 2 whole square plus 3 into under root 5 whole square minus 2 into under root 2 into 3 into under root 5. So a equal to under root and b equal to 3 under root 5. Substitute in the values a and b. Square root cancel 2 3 square 9 9 5 is 45 2 3 is 6 and 2 5 is 10. 45 plus 2 equal to 47 minus 6 and 6 into under root 10 అనేది 47 minus 6 into under root 10 equal to a square by b square. దీని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ చెప్పినాం ఇందాకే a by b whole power m equal to a power m divided by b power m. Next 47 ని చేంజ్ చేస్తే minus 6 into under root 10 equal to a square by b square minus 47. The denominator ఏంటి కాబట్టి 1 తీసుకుంటాం. minus 6 into under root 10 equal to 1 b square LCM b square 1 into a square minus 47 b square. చూడండి minus 6 ఉంది ఇక్కడ minus 6 ని మనం డినామినేటర్ లో కనుక చేంజ్ చేసుకుంటే root 10 equal to a square minus 47 b square divided by minus 6 b square. డినామినేటర్ లో నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ కనుక మనం చేంజ్ చేసినట్లయితే నెగటివ్ ని న్యూమరేటర్ చేంజ్ చేస్తే మల్టిప్లై ఈచ్ నెంబర్ under root 10 equal to minus a square plus 47 b square divided by 6 b square. చూడండి పాజిటివ్ ఉన్నది నెగటివ్ అయిపోయింది, నెగటివ్ ఉన్నది పాజిటివ్ అయిపోయింది, అలాగే నెగటివ్ ఉన్నది పాజిటివ్. గ్యాస్ కింద మళ్ళీ స్టేట్మెంట్ a comma b are integers. a comma b are integers. Minus a square plus 47 b square divided by 6 b square is ratio. So under root 10 is ratio. Under root 10 is ratio. But
This contradicts the fact that under root 10 is an irrational. Therefore 2 under root 3 under root 2 minus 3 into under root 5 is an ఇది irrational కి సంబంధించిన కాన్సెప్ట్ చూడండి ఒకసారి మళ్ళీ under root 2 minus 3 into under root 5 equal to a by b గా squaring on both sides చేసాము under root 2 minus 3 into under root 5 whole square equal to a by b whole square. Completing suitable identity a minus b whole square a square plus b square minus 2ab. అలా మనం సింప్లిఫై చేసి 47 minus 6 into under root 10 equal to a square by b square అనేది సింప్లిఫై చేసాం. minus 6 under root 10 equal to a square by b square minus ప్లస్ ఉన్నది చేంజ్ చేసాం minus 47. డినామినేటర్ అనేది 1 తీసుకున్నప్పుడు 1 b square LCM b square cross multiplication 1 into a square minus 47 into b square 47 b square minus 6 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది చేంజ్ చేస్తే డివిజన్ అవుతుంది డినామినేటర్ లో నెగటివ్ ఉంది కాబట్టి ఈ అన్ని టర్మ్స్ ని సింబల్స్ ని చేంజ్ చేస్తే సరిపోతుంది minus a square plus 47 b square by 6 b square ఇక్కడ స్టేట్మెంట్ కంపల్సరీ a gamma b are integers minus a square plus 47 b square by 6 b square is rational. So under root 10 is rational. Under root 10 అనేది రేషనల్ అవుతుందంటే కాదని చెప్పాలి ఎందుకంటే 10 is not a perfect square. Perfect square అవుతే square root of అనేది any perfect square అనేది రేషనల్. Square root of not perfect square is irrational. 10 is not a perfect square number. But root 10 అనేది ఏమవుతుందంటే but this contradicts the fact that అంటే నిజానికి మనం అక్కడ root 10 అనేది రేషియోగా తీసుకున్నాం కానీ root 10 అనేది irrational అవుతుంది. Therefore under root 2 minus 3 under root 5 is an irrational number. ఒకటి prove that irrational గురించి ఖచ్చితంగా మనకి ఇప్పటివరకు మిస్ అవ్వలేదు 6 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు తెలిసిన అందరి వ్యక్తులకి ఇది ఎలా మరి అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటే వాడికి ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు క్లీన్గా పర్ఫెక్ట్గా మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ వాటిని కామెంట్ ద్వారా కూడా తెలియజేయచ్చు. లాంగ్ క్వశ్చన్స్లో ప్రూవ్ దట్ ఇరేషనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్స్లో ఈ గ్రాఫ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. గ్రాఫ్కి సంబంధించిన కాన్సెప్ట్లో ఒక 6 మార్క్స్ రాయడం చాలా చాలా ఈజీ ప్రాసెస్. అయితే దీంట్లో మనకి గ్రాఫ్ రాకపోవడం అనేది చాలా మనకు ఈ ఫ్యాక్టరైజేషన్ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ మనకి చూడండి p of x equal to x square plus 2x minus 3 కి సంబంధించి rather graph of the polynomial p of x equal to x square plus 2x minus 3 and find the zeros from the graph. The zeros of the polynomial ని మనం గ్రాఫ్ నుంచి తీసుకోవాలి. అయితే ముందుగా మనకి ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ లో x square plus 2x minus 3 అని ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ లో అసలు ముందు ఎలా తీసుకున్నాం వీటిని అనేది ఒకసారి చూస్తే p of x equal to x square plus 2x minus 3 p of x equal to y తీసుకుంటే y equal to x square plus 2x minus అంటే గ్రాఫ్ ని ఇప్పుడు కొంత ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో కంప్లీట్ చేయొచ్చు. కానీ ఫ్యాక్టరైజేషన్ రావడం వల్ల కొద్దిగా సింపుల్ అయిపోతుంది. ఫ్యాక్టరైజేషన్ రాకపోయినా కూడా మనకి 8th క్లాస్ నుంచి 8th 9th లో కూడా ఫ్యాక్టరైజేషన్ ఉన్నాయి. అది ఒకవేళ ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ వచ్చుంటేనేమి ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ రాకపోయినా కూడా దానికి కూడా ఎక్కువగా ఆల్టర్నేట్ మెథడ్ ఉంది. ఒకటి ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగతా ముందు ఫ్యాక్టరైజేషన్ అంటే చూడండి మరి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే p of x equal to x square plus 2x minus 3 ఇలా తీసుకొని zeros of the polynomial p of x equal to 0. So x square plus 2x minus 3 equal to 0. చూడండి
కోఎఫిషియంట్ ఆఫ్ x square 1 కాన్స్టాంట్ is 3 అంటే 1 3 are 3 3 కి ఫ్యాక్టర్స్ ఏమన్నాయంటే 1 3 are 3 మరి ఇక్కడ కాన్స్టాంట్ నెగటివ్ ఉంది కాబట్టి 3 - 1 a2 ఇది ప్లస్ 3x - 1x = 2x సో x square plus 3x minus 1x minus 3 = 0 x కామన్ గా తీసుకుంటే x plus 3 minus 1 కామన్ ఇస్తే x plus 3 = 0 సో x plus 3 into x minus 1 = 0 x plus 3 = 0 x = minus 3 అలాగే x minus 1 = 0 x = 1 అంటే మనకు జీరోస్ అనేది ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి అలా జీరోస్ ని ఐడెంటిఫై చేస్తాం అంటే అలా ఫ్యాక్టరైజేషన్ మనకు కనుక పర్ఫెక్ట్ వచ్చుంటే ప్రాబ్లం లేదు చాలా సింపుల్ గా చూడండి మనం ముందుగా ఒక టేబుల్ ఫామ్ చేసే దీంట్లో x కి సంబంధించిన అంటే మన గ్రాఫ్ లో ఫస్ట్ ఇమీడియట్లీ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్డ్ an x యాక్సిస్ అంటే ఫస్ట్ x యాక్సిస్ దాని తర్వాత y యాక్సిస్ అంటే x తీసుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ x2 దాని తర్వాత ప్లస్ 2x దాని తర్వాత నెక్స్ట్ -3 ఇక్కడ ఉన్న ఈ 3 ని కనుక మనం అడిషన్ చేస్తే ఇక్కడ p ఆఫ్ x అంటే దేనికి ఈక్వల్ y కి ఈక్వల్ కాబట్టి y తీసుకొని ఫైనల్ గా ఇక్కడ x y అనేది ఇది r చూడండి ఫస్ట్ x తర్వాత x2 2x -3 3 యాడ్ చేస్తే y x y అంటే సింపుల్ గా ఫ్యాక్టరైజేషన్ రావడం వల్ల యూజ్ ఏంటంటే మనం గ్రాఫ్ లో కూడా చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసేసాం అంటే ఇలా యాక్చువల్ గా ఫస్ట్ కండిషన్ గా 0 తీసుకొని నెక్స్ట్ ఏమున్నాయంటే ఇక్కడ -3 ఒకటి 1 అవుతుంది 1 మైనస్ నెంబర్ లైన్ పైన ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 1 2 3 4 -1 -2 -3 చూడండి ఇక్కడ -3 ఉంది 1 ఉంది ఈ మిడిల్ లో ఉన్న ఈ వాల్యూస్ కూడా తీసుకోండి -3 కి 1 ఉంది అంటే -2 నెక్స్ట్ -1 వీటికి నెగటివ్ ఉన్న ప్లేస్ వచ్చేసి -4 ఉంది అటు పాజిటివ్ వచ్చేసి నెక్స్ట్ స్క్వేర్ కి సంబంధించిన వాల్యూస్ కనుక తీసుకుంటే 2x అలాగే 3 -3 స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ 0 స్క్వేర్ 0 3 స్క్వేర్ 9 1 స్క్వేర్ 1 -2 స్క్వేర్ 4 -1 స్క్వేర్ 1 -4 స్క్వేర్ 16 అలాగే 2 స్క్వేర్ ఏమవుతుందంటే 2x కి సంబంధించిన కాన్సెప్ట్ కనుక మల్టిప్లై చేసి చూడండి కాన్స్టాంట్ -3 -3 -3 -3 -3 -3 అండ్ మైనస్ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ అలాగే ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 తో మల్టిప్లై చేయండి 2 into 0 0 2 3 जा 6 2 1 जा 2 2 2 जा 4 2 1 जा 2 2 4 जा 8 2 2 जा 4 ఈ 3 యాడ్ చేసుకుంటే మనకు y అనే వాల్యూ వస్తుంది 3 యాడ్ చేస్తే ఏంటంటే మైనస్ చూడండి -6 -3 -9 9 -9 ఏమవుతుందంటే 0 1 + 2 = 3 3 - 3 0 ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది కన్ఫ్యూజ్ కావద్దంటే మనం క్లియర్గా రూల్ ఏంటంటే sum of two negative integers we get always negative -3 - 2 = -5 -1 - 4 = -5 -5 - 6 = -11 -10 - 3 = -30 sum of two negative integers we get always negative అలాగే పాజిటివ్ తీసుకుంటే sum of two positive integers we get always positive integer అని మనకు రూల్ ఉంది కాబట్టి వీటిని బేస్ చేసుకొని ఈ 3 బాక్సెస్ లో రెండు పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉండొచ్చు రెండు నెగటివ్ ఒకటి పాజిటివ్ ఉండొచ్చు అలాగే 3 కూడా పాజిటివ్ ఉండొచ్చు అప్పుడు మనము సింప్లిఫై చేసేటప్పుడు -6 - 3 -9 -9 + 9 ఏమవుతుందంటే 0 చూడండి ఈ రెండు పాజిటివ్ 2 + 1 3 నెగటివ్ 3 - 3 0 అలాగే చూడండి +4 - 4 క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్ గా -2 -3 -5 -5 + 1 అంటే -1 -8 - 3 -11 6 - 11 6 16 -11 వచ్చేసి 5 4 + 4 8 8 - 3 = 5 ఇక్కడ మన ఈ ఓవరాల్ గా వచ్చిన పాయింట్ అంటే 0, -3 -3, 0 1, 0 -2, -3 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 -
-1 comma -4 -4 comma 5 so 2 comma అంటే గ్రాఫ్ ని సాల్వ్ చేయడం అంటే మనకి ఆల్మోస్ట్ ఫ్యాక్టరైజేషన్ కనుక పర్ఫెక్ట్ గా వస్తుంటే చాలా సింపుల్ గా ఇలా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇదే విధంగా ఫ్యాక్టరైజేషన్ లో మనకి ఇలా టేబుల్ ఇక్కడ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ లో ఎలా తీసుకోవాలి అనేది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేయడము. ఫస్ట్ చూడండి ఫ్యాక్టరైజేషన్ చేయడము దాని గురించి ఇలా సాల్వ్ చేయడం అనేది చూసిన తర్వాత నెక్స్ట్ గ్రాఫ్ లో ఎట్లా చేస్తాం అనేది మనము చూద్దాం. పాయింట్స్ ని గ్రాఫ్ లో ఎట్లా చూపించాలి అంటే ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలనేది వెరీ 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 ఈ గ్రాఫ్ లో చూడండి in a plane the horizontal line is called an x-axis and the vertical line is called an y-axis. The two lines intersect at only one point that is called the origin 0, 0. మరి అది చూడండి మరి స్కేల్ ని డిపెండ్ చేసుకొని మనం ఇక్కడ నెంబర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ x-axis 1 cm equal to 1 unit. అంటే చూడండి ఇక్కడ 1 2 3 4 అలాగే నెగటివ్ -1 -2 -3 మనకి గ్రాఫ్ లో మీరు ఖచ్చితంగా ఈ గ్రాఫ్ లో చేస్తే మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. అంటే పాయింట్స్ అనేవి ఎలా తీసుకోవాలి గ్రాఫ్ లో అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. జనరల్ గా మనకు రఫ్గా మీకు చూపిస్తున్నా దీన్ని ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 అలాగే -1 -2 -3 చూడండి గ్రాఫ్ లో ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ చూడండి 0, -3 0, -3 0, -3 చూడండి ఫస్ట్ x దాని తర్వాత y ఇలా x 0 ఉండి y వాల్యూ ఉంటే the point on the y axis మనకి 6th లో 7th లో కనుక చూస్తే ఒక సర్కిల్ ఇచ్చి దాంట్లో ఇంటీరియర్ పాయింట్స్ ఎక్స్టీరియర్ పాయింట్స్ ఆన్ ది బౌండరీ ఉన్నట్లే గ్రాఫ్ లో కూడా the point on the y axis అంటే y axis పైన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఉంటుంది ఈ పాయింట్ మైనస్ చూడండి ఫస్ట్ x దాని తర్వాత y మైనస్ అంటే y యాక్సిస్ పైన మైనస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇలా ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడ నోట్ చేయాలి. పాయింట్ ఏ పాయింట్ ఇది 0, -0, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే -3 ఉంది ఇక్కడ -3 కి -3, 0 -3, 0 అంటే ఏముంది చూడండి ఈ రెండు చాలా సేమ్ ఉన్నప్పుడు సేమ్ కాబట్టి అనిపిస్తాయలా కానీ సేమ్ చూడండి ఇక్కడ y0 ఫస్ట్ దాంట్లో x0 సెకండ్ దాంట్లో y0 అంటే ద పాయింట్ ఆన్ ది x యాక్సిస్ సింపుల్ ఏం లేదు ఏ వాల్యూ ఉంటే x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ అని చెప్తామో ఏ కోఆర్డినేట్ ఉంటే యాక్సిస్ పైన 0, y ఉంది కాబట్టి ద పాయింట్ ఆన్ ది y యాక్సిస్ -3, 0 ఇక్కడ x ఉంది y0 అంటే ఇంకా ఆల్మోస్ట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ -3 ఉంది x అనేది ద పాయింట్ ఆన్ ది x యాక్సిస్. ఇప్పుడు రెండు అబ్జర్వ్ చేసిన తర్వాత 2 పాయింట్స్ -3, 0 1, 0 ద పాయింట్ ఆన్ ది x యాక్సిస్ 1, 0 ద పాయింట్ ఆన్ ది దాని తర్వాత క్లియర్ గా వస్తే -2, -2, ఇక్కడ ఉందండి -2 అండ్ x యాక్సిస్ y యాక్సిస్ పైన -3 అంటే చూడండి -2, నెక్స్ట్ -1, -4 -1, నెక్స్ట్ -4, 5 -4, ఆల్మోస్ట్ ఈ క్వాడ్రాంట్స్ గురించి 1 2 3 4 క్వాడ్రాంట్స్ గురించి క్లారిటీగా తెలుసు. ఎందుకంటే మనకి 9th క్లాస్ లో కూర్చున్నాను ఎంగేజ్ చేసుకొని చాప్టర్ 5th లో కూడా దాంట్లో కోఆర్డినేట్ జామెట్రీ లో ఈ యాక్సిస్ ని ఎట్లా డివైడ్ చేసిన క్వాడ్రాంట్ 1 క్వాడ్రాంట్ 2 క్వాడ్రాంట్ 3 క్వాడ్రాంట్ 4 అనేది తెలిసి ఉండాలి. అది తెలుసనే ఉద్దేశంతోనే నేను డైరెక్ట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం చేస్తాను. 2, 5 చూడండి 2, 5 ఒకవేళ ఇక్కడ ఉంటే మనకి 2, 5 ని ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అన్ని పాయింట్స్ ని ఒక్కొక్క పాయింట్ ని మనం కనుక జాయిన్ చేసి చూడండి ఈ 2 పాయింట్స్ కి మళ్ళీ చూడండి నెక్స్ట్ పాయింట్ కి నెక్స్ట్ -1, -4 కి నెక్స్ట్ 0, -3 కి అలాగే నెక్స్ట్ 1, 0 కి నెక్స్ట్ 2, 5 P of x equal to
x² + 2x - ఇది దీనికి సంబంధించిన ఈ యూ షేప్ లో ఉంది. దీన్ని మనము పారాబోలా అని చెప్పాలి. అలాగే జీరోస్ అనేది ఇందాక మెన్షన్ చేసాం. మరి జీరోస్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, ఈ పారాబోలా ఉండే షేప్ లో యాక్చువల్లీ ఈ యూ షేప్ లో ఉండేది మనకి x యాక్సిస్ అని 2 పాయింట్స్ అంటే ఇంటర్సెక్ట్. ఆ పాయింట్స్ ఏంటంటే -3 1 అండ్ 1 ఉంది. కాబట్టి ఇవి గ్రాఫ్ కి సంబంధించిన జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మరి గ్రాఫ్ ఎట్లా సాల్వ్ చేయాలనేది ఫ్యాక్టరైజేషన్. అంటే ఫ్యాక్టరైజేషన్ పర్ఫెక్ట్ చూస్తే చాలా సింపుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ రాకుండా ఎలా చేయాలి ప్రాబ్లం అనేది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లో మనం గ్రాఫ్ లో సెకండ్ ప్రాబ్లం. Draw the graph of the polynomial p of x equal to x² - 3x + 2 and find the zeros from the graph. Without using factorization, how to solve the graph? అంటే గ్రాఫ్ ని ఎట్లా సాల్వ్ చేయాలి మనము అనేది ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది ఆల్మోస్ట్ ఇంత యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేసినా పర్ఫెక్ట్ అయిపోతాము. ఒక 6 మార్క్స్ చాలా ఈజీ. ఎలా అంటే చూడండి, p of x equal to x² - 3x + అలాగే p of x equal to y గా తీసుకుంటే y equal to p of x అంటే y గా తీసుకున్నాము. y equal to x² - 3x + చూడండి మరి ఎలా సాల్వ్ చేస్తాం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ లో వితౌట్ ఫ్యాక్టరైజింగ్ యూజ్ చేయకుండా, ఫ్యాక్టరైజేషన్ లేకుండా మనము ఇలా ప్రాక్టీస్ కనుక చేస్తే యావరేజ్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ పాస్ అవ్వడానికి మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వీటిని ఖచ్చితంగా మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. అంటే జనరల్గా మనకి చూడండి గ్రాఫ్లో కనుక మనం చూస్తే ఫస్ట్ x యాక్సిస్ అని మనకు తెలుసు, x కి సంబంధించిన వాల్యూస్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి అంటే చూడండి 0 1 2 3 4 5 అలాగే -1 -2 -3 -4 అండ్ -2. ఈ ప్రాసెస్ లో మీరు ఒక 3-4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ లేకపోయింది అనుకోండి, ఆల్టర్నేట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ అంటే పర్ఫెక్ట్ రాకపోవడం వల్ల ఒక 6 మార్క్స్ క్వశ్చన్స్ ని వదిలేస్తుంది. మనం పాస్ కావాలంటే మనకి 10 పాయింట్స్ కావాలంటే 6 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. కాబట్టి మరి ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూస్తే కనుక x కి సంబంధించిన వాల్యూస్ తీసుకుంటే 0 1 2 3 4 5 -1 -2 -3 -4 ఏం సార్ ఈ వాల్యూస్ తీసుకోవాలని చాలా మంది డౌట్స్. యాక్చువల్గా యావరేజ్ స్టూడెంట్ అంటే కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసి నేను పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కాబట్టి ఇటువంటి ప్రాక్టీస్ చేయాల్సింది. కాకపోతే ఈజీ ప్రాసెస్ కాబట్టి చూడండి ఏ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏముందంటే x² ఉంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి -3x నెక్స్ట్ 2 కాన్స్టెంట్. నేను ఎలా అయితే ఈ బాక్స్లో ఫిల్ చేస్తున్నా మీరు కూడా యాక్చువల్గా అలానే ఫాలో అవ్వాలి. ఏ రకంగా ఫాలో అయితే మళ్ళీ మీరే ఇవ్వాలి. చూడండి ఫస్ట్ స్క్వేర్ కి సంబంధించి స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే నెగటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉన్నది కూడా పాజిటివ్ అవుతుంది. అంటే నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ బై itself 2 times it is ఒక నెంబర్ ని దాంతో మల్టిప్లై చేసి చూడండి 0 * 0 0 1 1 जा 1 2 2 जा 4 3 3 जा 9 4 4 जा 16 5 5 जा 20. మరి -1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మళ్ళీ ఆలోచన చేస్తారు -1 అని ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ స్క్వేర్ ఉందో మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ బాక్స్ అన్నిటిలో స్క్వేర్ ఉన్న దగ్గర మాత్రం నెగటివ్ ఉంటుంది. ఏ బాక్స్ పైన ఉండదు. ఫస్ట్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ వచ్చిన ఫైనల్ వచ్చిన ఆన్సర్ లో దేనిపైన నెగటివ్ ఉంటుంది. స్క్వేర్ ఎక్కడైతే ఉందో దాంట్లో నెగటివ్ ఉండదు, పాజిటివ్ ఉంటుంది. ఈ ఒక్క బాక్స్ మొత్తం టోటల్ గా పాజిటివ్. 1 స్క్వేర్ 1 2 2 जा 4 3 3 जा 9 4 4 जा 16 and 5 5 जा 25 అంటే నెగటివ్ ఉన్నాయి కూడా పాజిటివ్ అయిపోయినాయి. ఈ బాక్స్ లో అలా కంప్లీట్. చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాం 0 1 2 3 4 5 -1 -2 -3 -4 ఇది గుర్తుంచుకో. స్క్వేర్ చేసుకుందాం 0 1 4 9 16 25 1 4 9 16 and 25. నెక్స్ట్ 2 అంటే కాన్స్టెంట్ ఏం చేంజ్ కాదు. అన్ని దాంట్లో ప్రతి బాక్స్ లో మనము 2 అని ఫిల్ చేస్తే కంప్లీట్ అవుతుంది. 2 అని నెక్స్ట్ చూడండి నెగటివ్ ఉంది, ఇక్కడ నెగటివ్ ఉందండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది.
ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాసుకోవాలి. సింబల్ రాయాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్ కి సింబల్ యూజ్ చేయాలంటే ఆటోమేటిక్ గా ప్లస్ అనేది మనకు అర్థమై ఉండాలి. ఒకటి ఇక్కడ అన్ని ప్లస్ వచ్చేస్తాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 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 ఇలా సింబల్ యూజ్ చేసిన తర్వాత చూడండి 3 ఇంటూ 0 0 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 3 4 జా 12 3 5 జా 15 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 3 4 జా 12 3 5 జా 15 చూడండి ఈ 3 బాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒకసారి చూడండి x దాంట్లో 0 1 2 3 4 5 -1 -2 -3 -4 అంటే 0 తో స్టార్ట్ చేసి మనం +5 అండ్ -5 యూజ్ చేస్తాం. అలాగే స్క్వేర్ కి సంబంధించిన కాన్సెప్ట్ లో చూడండి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 20 నెగటివ్ ఉన్నది కూడా పాజిటివ్ అవుతుంది ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి 1 1 జా 1 అంటే 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 16 5 స్క్వేర్ 20 నెక్స్ట్ 2 గనక తీసుకుంటే అన్ని కూడా 2 అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మనకి y కి సంబంధించిన కాన్సెప్ట్ ని ఎట్లా కంప్లీట్ చేస్తామో తెలుసు. చూడండి 3 యాడ్ చేస్తే 2 2 + 1 = 3 3 - 3 0 4 + 2 6 6 - 6 = 0 +9 - 9 కి ఆన్సర్ ఓన్లీ 2 ఉంది. చూడండి ఇప్పుడు ఇందాక దీని పెట్టుకున్న దాంట్లో చెప్తున్నట్టుంది రెండు పాజిటివ్ అంటే 1 2 ఈ 3 బాక్స్ ని యాడ్ చేసి ఇక్కడ y అనేది వస్తుంది. ఈ 3 బాక్సెస్ లో రెండు పాజిటివ్ ఒక నెగటివ్. ఫస్ట్ పాజిటివ్ ని యాడ్ చేయండి 16 + 2 18 18 - 12 18 - 12 = 6 25 + 2 27 27 నుంచి 15 మైనస్ చేసామంటే 12 అలాగే 3 + 1 4 4 + 2 = 6 6 + 4 10 10 + 2 = 12 9 + 9 = 18 18 + 2 = 16 + 12 28 + 2 30 నెక్స్ట్ 25 + 15 40 + 2 40 అంటే మనకి ఇక్కడ ఓవరాల్ గా ఈ బాక్స్ లో కంప్లీట్ చేసిన దాంట్లో x² కాన్స్టాంట్ రాయడం చాలా సింపుల్. ఒక నెగటివ్ ఉన్నది ఇక్కడ 3x అనే టర్మ్ ఇక్కడ ఉన్నది మాత్రము ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే x, y కి సంబంధించిన కాన్సెప్ట్ మనం చూస్తే x, y ఏమేమి ఉన్నాయి చూడండి 0, 2 అలాగే 1, 0 2, 0 3, 2 4, 6 5, 12 and -1, 6 -2, 12 and -3, 20 and -4, 30 నెక్స్ట్ -5, ఇది మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్. చాలా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి వీటిని సాల్వ్ చేయొచ్చు. గ్రాఫ్ ఎలా తీసుకోవాలనేది దీనికంటే ముందున్న క్వశ్చన్లో చెప్పాము. గ్రాఫ్ లో తీసుకోవడం సేమ్ ప్రాసెస్ కాబట్టి 0 1 2 3 4 5 -1 -2 -3 -4 అంటే ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఇంకా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న గ్రాఫ్లను తీసుకొని సాల్వ్ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా మీరు ఇప్పుడు దీని పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ 10th క్లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి వీటిలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే కన్ఫామ్ గా మనం పాస్ అయిపోతాము, ఏం డౌట్ లేదు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.